హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్. ఈరోజు మనం టేస్టీగా మటన్ గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 1/2 kg మటన్, బిర్యానీ మసాలాస్, కరివేపాకు, వాటర్, ఆయిల్, పుదీనా, పచ్చిమిర్చి, ఆనియన్ వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, కొత్తిమీర, టమాటోస్, ధనియా పౌడర్, కసూరి మేతి, వెల్లుల్లి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై కుక్కర్ని పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక బిర్యానీ మసాలాస్ని యాడ్ చేసుకుందాం. అవి ఫ్రై అయ్యాక వెల్లుల్లిని యాడ్ చేసుకుందాం. వెల్లుల్లి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం. కరివేపాకు యాడ్ చేసుకొని మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ అయ్యేరాక ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటేనే గ్రేవీ మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పుదీనాని యాడ్ చేసుకుందాం. మొత్తం మంచిగా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం. ఇది ఆయిల్లో ఫ్రై అయితే ఫ్లేవర్ మంచిగా వస్తుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అది మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు టమాటోస్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు ప్లేట్ని క్లోజ్ చేసి కుక్ చేసుకుందాం. ఇది మంచిగా కుక్ అయింది. ఇప్పుడు పసుపుని యాడ్ చేసుకుందాం. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా కడుక్కున్న మటన్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. మటన్లో వాటర్ లేకుండా చూసుకోవాలి. వాటర్ ఉంటే మంచి టేస్ట్ రాదు. వాటర్ మొత్తం పోయేటట్టు చూసుకొని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ ప్లేట్ని క్లోజ్ చేసి కుక్ చేసుకుందాం. ఇప్పుడు సాల్ట్, కారం, కసూరి మేతి, ధనియా పౌడర్ యాడ్ చేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 మినిట్స్ ప్లేట్ని క్లోజ్ చేసి కుక్ చేసుకుందాం. అలా అయితే మసాలాస్ పీస్కి మంచిగా పడుతుంది. వెంటనే వాటర్ యాడ్ చేస్తే పీస్కి కారం ఉప్పు పట్టదు. ఒక 2 మినిట్స్ తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి. మంచిగా కలుపుకొని ఇప్పుడు మూతను క్లోజ్ చేసి పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 6 విజిల్స్ వచ్చే వరకు చూసుకుందాం. ఇప్పుడు మూతను ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఆయిల్ ఎలా పైకి వచ్చిందో. ఇలా ఆయిల్ పైకి వస్తే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. అంతే, మన ఎంతో టేస్టీ అయిన మటన్ గ్రేవీ రెడీ. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.